హరి ఓం శ్రీగణేశాయ నమ. శ్రీగురుభ్యో నమ. శ్రీ సరస్వత్యై నమ. పీఠాపుర పట్టణాన పాదగయా క్షేత్రంలో కార్తీక మాసంలోని 4వ రోజున కార్తీక పురాణంలోని 4వ అధ్యాయమైన దీపారాధనా మహిమ పఠనంతో కోట జగన్నాథ శర్మ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తు నందెదరని చెప్పుచూ ఉండగా జనకుడు, మహాతపస్వి, తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయునో, ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధనము అందు అతి ముఖ్యము. దీనివలన మిక్కిలి ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణువాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయమందు దీపముంచిన వారు సర్వపాపాలను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందెదరు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదంతో గాని దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిక్కిలి పుణ్యాత్ములుగను భక్తిపరులుగను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికేగిదరు. ఇందులకొక కథ గలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పరిపాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరీ తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడు అను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పగా, అంత ఆ మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక తప్పక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా నెలదినములు అటులు చేసెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమంగా 9 మాసాలు నిండిన తరువాత ఒకానొక శుభముహూర్తాన ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిక్కిలి సంతోషించి ఆ దేశమును అంతటా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతాలు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడుగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకునేను. కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాబము చేతను తన కంటికి ఇంపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛను తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటులు తిరుగుచూండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. మిక్కిలి రూపవతి. ఆమె అందచందములను వర్ణించుటకు మన్మథునికైనను శక్యము కాదు.
అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛను తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకుని తన శయనమందిరానికి తీసుకుని పోయి అనేక భోగములను అనుభవించెను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులుగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛను తీర్చుకొనుచుండిరి. ఇటులో కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరిది. ఈ సంగతి ఎటులో పసిగట్టిన ఆ బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగుండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకుని గాఢాలింగనము నర్చుకుని సమయమున చీకటిగా ఉన్నది, దీపముండిన బాగుండును కదా అని ఆ రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తరువాత వారిరువురును మహా ఆనందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులవుతుండగా ఇదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక పౌర్ణమి సోమవారము అగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకుని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకు అక్కడకు వచ్చిరి. అంత ఆ యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేల వచ్చినారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతల విమానములో వచ్చుటేలా? చాలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంత ఆ యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయును నశించిపోయినవి. కావున వారిని కైలాసానికి తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచూన్న ఆ రాజకుమారుడు, అలా ఎన్నటికి జరుగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురుమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలితము మా అందరికీ సమానంగా వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేసెను. వెంటనే అతనికి కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపాలు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొందెదరు. ఇది 4వ రోజు చతుర్థాధ్యాయము సమాప్తము. ధన్యవాదాలతో కోట జగన్నాథ శర్మ, పీఠాపురం.